హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అషితాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లోకి అంటే దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, ఉప్మాలోకి కానీ, ఈ గారెల్లో కానీ వేటిల్లోకైనా ఉపయోగపడే ఒక టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చూస్తుంటే నేను నోరూరిపోతుంది కదా. అదేవిధంగా చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. అన్నీ మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఆ పచ్చడి కోసం నేను ఒక 1/2 kg టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా తుడిసి పక్కన ఉంచేసాను. అదేవిధంగా చింతపండును కూడా ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా రెడీగా ఉంచుకోవాలి. ఒక వెల్లుల్లిపాయలను కూడా పొట్టు ఒలిసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవి 1/2 kg టమాటాలండి. 1/2 kg కొలతలతోటి ముందు ప్రిపేర్ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ విధంగా విడదీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి. అవునండి, అన్ని పచ్చివే వేసుకుంటున్నాం. వెల్లుల్లిపాయ కూడా ఒక ఫుల్ వెల్లుల్లిపాయని ఈ విధంగా ఒలుసుకొని యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక రాళ్ళుప్పు ఉంటే అది వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. అసలు చూస్తున్నారా కలర్ ఎంత బాగుందో. మనం అన్ని పచ్చి ఇంగ్రీడియంట్సే వేసామండి, కానీ చూడండి మిక్సీ పట్టంగానే పచ్చడి కలర్ అనేది ఎంత బాగుందో. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపును ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 250 ml అంటే మనకి 250 ml ఆయిల్ వేసుకొని ఒక 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 5 నుంచి 6 మనం ఎండుమిరపకాయలని వేసుకోవాలి. అదేవిధంగా ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. లేదంటే దంచి కూడా వేసుకోవచ్చు. ఇందులో మినపప్పు, శనగపప్పు వేయాల్సిన అవసరం లేదండి. ఈ పచ్చడిని మనం ఉడికిస్తాం కాబట్టి ఆ పప్పులు అనేవి మెత్తగా అయిపోతాయి, బాగోవు. అందుకని మనం వెల్లుల్లిపాయి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకోవాలి. ఈ ఆవాలు చిటపట మనం వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ టమాటా పచ్చడిని కూడా, పచ్చి టమాటా పచ్చడిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకొని మనం సిమ్లో పెట్టుకొని ఈ పచ్చడిని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు మెంతి పిండిని వేసుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు ఆవాల పిండిని వేసుకోవాలి. ఈ మెంతి పిండి, ఆవాల పిండి కంపల్సరీగా వేసుకోండి. పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. అదేవిధంగా ఉప్పును కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇంకొక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేశాను. ఈ ఉప్పు, మెంతి పిండి, ఆవాల పిండి వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అస్సలు మర్చిపోయి కూడా హైలో పెట్టొద్దండి. ఇది నిదానంగా ఉడికించుకుంటేనే ఈ పచ్చడిలో ఉన్న ఆయిల్ అంతా ఈ విధంగా పైకి రిలీజ్ అవుతుంది. పచ్చడి అనేది ఎక్కువ రోజులు అంటే 10 నుంచి మనకి 20 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ ఉంటుందండి. నా ఛానల్ కనుక మీరు చూసినట్టయితే మన ఛానల్లో ఇంకా టమాటో, ఉసిరికాయ పచ్చడి కూడా ఉందండి. మీరు కావాలంటే తప్పకుండా వీడియోని వాచ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నిదానంగా ఈ విధంగా మనం ఉడికించుకుంటే ఆయిల్ అనేది చక్కగా పైకి వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 20 రోజుల వరకు పాడైపోకుండా ఉంటుందండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.